శాస్త్రీయ దృక్పథానికి కర్మకాండ ఏమిటి? ఇంత పెద్ద మాట అన్నానని ఆశ్చర్యపోతున్నారా? పక్క పేజీ చూడండి, మీకే అర్థమవుతుంది. రాజస్థాన్ కోటాలోని వర్ధమాన్ మహావీర్ యూనివర్సిటీలో హిందువులు జరుపుకునే కర్మకాండ క్రతువులకు ఒక ప్రత్యేక కోర్స్ ప్రారంభించింది. ఆశ్చర్యంగా ఉంది కదూ! మరో సంగతి ఏమిటంటే, మన హైదరాబాదులో ఉన్న తెలుగు యూనివర్సిటీ జ్యోతిష్యం కోర్సును ఎప్పటి నుంచో చెప్తుంది. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఒకపక్క మన రాజ్యాంగం చెబుతుంటే, యువతి యువకులను బలమైన శక్తులుగా మార్చవలసిన యూనివర్సిటీలు అశాస్త్రీయ, మూఢనమ్మకాలతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టడం, దీన్ని ప్రభుత్వాలు చూస్తూ ఉండిపోవటం బాధాకరం. అసలు మన రాజ్యాంగం ఏమి చెబుతుందో ఈ పక్కన ఉంది, ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(a)(h) ప్రతి పౌరుడి ప్రాథమిక విధి శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం మరియు విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడాన్ని వివరిస్తుంది. 1976లో 42వ సవరణ ద్వారా చేర్చబడిన ఈ నిబంధన హేతుబద్ధమైన, ప్రగతిశీల సమాజాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విమర్శనాత్మక ఆలోచన మరియు ఆధారాల ఆధారిత తార్కికతను ప్రోత్సహిస్తుంది. ఆర్టికల్ 51(a)(h) యొక్క ముఖ్య అంశాలు: శాస్త్రీయ దృక్పథం, మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం, అహేతుక నమ్మకాలను అంగీకరించడం కంటే వాస్తవాలను ప్రశ్నించడం, గమనించడం మరియు పరీక్షించడం మొదలగునవి. రాజ్యాంగం ఎంత స్పష్టంగా పౌరవిధులను నిర్వర్తించినప్పుడు, మూఢ నమ్మకాలను ప్రేరేపించే చదువులను యూనివర్సిటీలో ఎలా ప్రోత్సహిస్తాయి? దాన్ని ప్రభుత్వాలు చూస్తూ ఎలా ఊరుకుంటున్నాయి? మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.